ఫైనల్ గా ఈ 400 ఎకరాల మీద మీ స్టాండ్ ఏంటో చెప్పండి, ఏం చేయదలుచుకున్నారో చెప్పండి. మేడం ఒక నిమిషం మేడం, ఉమ్. అఫీషియల్ గా ఆ రోజు ఉన్నటువంటి రిజిస్టర్ గారు ఈ భూముల పైన ఉన్నటువంటి హక్కులను వదులుకున్నారు. వదులుకున్నాక కాంగ్రెస్ పార్టీకి రాలేదు, ప్రభుత్వానికి వచ్చింది. వచ్చి ఆ ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు ఏ ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఆ క్యాన్సిల్ చేసినారో ఆ వ్యక్తి కోర్టుకు పోయిండు. కోర్టుకు పోయినప్పుడు హైకోర్టులో ఆయన కోర్టులో ఫెయిల్ అయినాడు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టులో కూడా ఫెయిల్ అయిండు. ఫెయిల్ అయిన తర్వాత ఏమైంది అంటే ఆ భూమి అంతా కూడా ప్రభుత్వానికి అప్పజెప్తూ ఒక నిర్ణయము కోర్టు ఇచ్చింది. ఆ కోర్టు ఇచ్చేటప్పుడు ఏం చెప్పింది అంటే 2004 ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థకు కేటాయిస్తే దాన్ని 400 ఎకరాల భూమి ప్రభుత్వందేనని కోర్టు తీర్పునిచ్చింది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి లేదని స్పష్టంగా ఇవాళ విడుదల చేసింది 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అయితే చెప్తూ ఈ కేసు కోర్టులో నుంచి యాజమాన్య హక్కులు కోర్టు ఇచ్చింది. కాబట్టి ఈ తీర్పు పైన మీరు ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఇది కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది మేడం. మీరు కోర్టునే ధిక్కరిస్తున్నారు, కోర్టు తీర్పునే ధిక్కరిస్తున్నారు.